మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకందరికీ శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లలో ఈ దినము 11వ పేరును గురించి మనము ధ్యానము చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికాయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, కృప చూపే దేవా, నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. చేరవచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. లేఖన భాగాలు మేము చదువుకున్నాం, వాటిని దీవించి పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు దేవా మీరే బోధించి సహాయపడుమని, దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 11వ ఆత్మీయమైన పేరు, దేవుని సృష్టికి ఆదియు నైనవాడు. దేవుని సృష్టికి ఆదియు నైనవాడు అని వ్రాయబడి ఉంది. ఇట్లా కూడా చెప్పుకోవచ్చు, సృష్టికి ఆది అయిన వాడు. ఈ సృష్టికి ఆది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. సృష్టికి ఆదిలో ఉన్నవాడు ఆయనే అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు తేటగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి వాడు చెప్పు సంగతులేమనగా అన్నమాట వ్రాయబడి ఉంది కదా. ఈ మాట మనం గుర్తుంచుకోవాలా. ఆయన ఏం చెప్పినాడు లవోదిక సంఘానికి? లవోదికయ సంఘానికి ఆయన ఏం చెప్పినాడు? ఏమని చెప్పినాడు? 15-16 వచనాలు. 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను అన్నాడు. ఆయన సృష్టికి ఆదైనవాడు. ఆయన చెప్తున్న మాట లవోదికయలో ఉన్నటువంటి సంఘపు దూతకు, సంఘాన్ని నడిపించేటువంటి నాయకునికి ఆయన చెప్తున్నటువంటి మాట. ఆయన చూచేవాడు, ఆయన వినేవాడు, ఆయన గ్రహించేవాడు. ఆయన నీ అరికాలు మొదలుకొని తల వరకు, లేదా నువ్వు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు నువ్వు ఏం చేస్తావో, ఏం చేయబోతున్నావో, ఎలా నీ జీవితాన్ని ముగించబోతున్నావో సమస్తము కూడా ఆయన ఎరిగినవాడు. ఆయన ఎరిగినవాడు. నువ్వు చల్లగా ఉన్నావా, ఎచ్చగా ఉన్నావా, అది కూడా ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఆయనకు ఆత్మీయమైన పేరేమిటంటే సృష్టికి ఆది అయిన వాడు. కాబట్టి ఆయన సమస్తము ఎరిగినవాడు. ఆయన చెప్పేటువంటి సంగతులు ఇవి.
ఆయన నిన్ను గురించి కానీ నన్ను గురించి కానీ చెప్పాలంటే ఆయన సమస్తం చెప్తాడు. నువ్వు ఎక్కడ పుట్టినావో చెప్తాడు, ఎక్కడ పెరిగినావో చెప్తాడు, ఎక్కడ చనిపోతావో అన్నీ కూడా ఆయన ఎరిగినవాడు. ఆయనకంటూ మరుగైంది ఈ భూమి మీద ఏది కూడా లేదు అనే సంగతిని మనము గుర్తుంచుకోవాలా. ఈ 14-15 వచనాల్లో రాయబడిన మాట మనం చూసినప్పుడు ఇలాగా వాక్యం చెబుతుంది. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు దేవుడు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. ఈ రెండు తప్పించినావు. తప్పించట్టున్నావట. నులివెచ్చగా ఉన్నావు. చల్లగా ఉండే మేలు, వెచ్చగా ఉండే మేలు, కానీ రెండు విడిచిపెట్టి రెండు తప్పించి నులివెచ్చగా ఉన్నావు. లవోదికయ సంఘపు ఆధ్యాత్మిక స్థితిని ఈ మాటలు వర్ణిస్తూ ఉన్నాయి, తెలియజేస్తూ ఉన్నాయి. ఇందులో 2 మాటలు గుర్తు చేస్తాను, జ్ఞాపకం పెట్టుకోండి, లేదా రాసుకోండి. నులివెచ్చని సంఘం అంటే లోకముతో రాజీపడి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పోలి ఉండేది. నులివెచ్చని స్థితి అంటే ఏమిటంటే లోకముతో రాజీపడి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పోలి ఉండేదే నులివెచ్చని స్థితి. ఇటు లోకం కావాలా, ఇటు దేవుడు కావాలా, అవ్వ కావాలా, బువ్వ కావాలా అని లోక సామెతం చూడండి. అట్లన్నమాట. అది విడిచిపెట్టరు, ఇది విడిచిపెట్టరు. అవునా? అట్లా దేవుని ఆశీర్వాదం కావాలా, ఇటు లోకస్తుల యొక్క కార్యక్రమాలు జరగాల. ఇలాంటి వారి గురించి రాయబడిన మాట. అందుకోసమే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే ప్రభువులో ఉన్న మేలు, లోకములో ఉన్న మేలు. నువ్వు రెండు తప్పించి ఆ పడవ మీద ఒక్కాలు, ఈ పడవ మీద ఒక్కాలు. అవునా? 2 గుర్రాల మీద సవారీ ఏమాత్రం కూడా సుఖమైన ప్రయాణము కాదు. 2 పడవల ప్రయాణము ఎప్పుడే కానీ గమ్యం చేర్చదు. అది మధ్యలోనే నిన్ను పడగొడుతుంది, నువ్వు మధ్యలోనే చనిపోతావు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకుందాం, నులివెచ్చని సంఘం అంటే లోకముతో రాజ్యపడే సంఘం, తన చుట్టూ ఉన్న సమాజాన్ని పోలి ఉండేటువంటి సంఘముగా గుర్తించబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అది క్రైస్తవ విశ్వాసాన్ని మరి ఒప్పుకుంటుంది, కానీ నిజానికి అది ఆత్మ సంబంధంగా దిక్కుమాలినది అని ఉంది. ఆత్మ సంబంధంగా దిక్కుమాలినది, దౌర్భాగ్యమైనది అని అన్నాడు. అవునా? అమ్మాట చూడండి, 17వ వచనం చదువుదాం. 17వ వచనము 18వ వచనములో ఇలా రాయబడింది. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దశమెల్లా సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుతున్నాను అని అన్నాడు. ఈ సంఘం ఎలాగుందంటే ప్రభు అన్నమాట, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కులేని వాడవు. అవునా? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అని ఇట్లా దేవుని వాక్యం మనకు ప్రశ్నిస్తున్నట్టుగా
దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. కాబట్టి ఈ సంఘం క్రీస్తును పూర్తిగా తిరస్కరించింది. ఈ లవోదికయ సంఘము క్రీస్తును పూర్తిగా తిరస్కరించేసింది. దేవుని రాజ్యానికి క్షేమం అలాంటి సంఘాలను తాను త్రోసివేసి, అవునా, త్రోసిపుచ్చడానికి కూడా అది సిద్ధపడినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి నాకేమి, అవునా, నాకేమి, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నట్టుగా నువ్వు ఉన్నావు, కానీ నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కులేని వాడవు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 25వ వచనము, 26, 27, 28 చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 25వ వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖం మందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడని చెప్పాను. అబ్రాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎవరైతే నులివెచ్చని స్థితిలో ఉంటారో, ఎవరైతే లోకములో ఇటు దేవునిలో ఉంటారో, వీళ్ళందరూ కూడా ఒక దినాన ప్రభు పలికే మాట అంటే, నువ్వెవరో నేను ఎరగను. ఏందయ్యా నువ్వు మా వీధిలో బోధించినావు కదా, మేము పెట్టింది తిన్నావు కదా అంటే ఆయన అంటాడు, నువ్వెవరో నేను ఎరగను. అవునా, నేను ఎరగను అని ఆయన చెప్తాడంట. వీళ్ళంటారు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే అంటారు. అవునా, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటాం కదా, నీ యొద్ద మేము తిని త్రాగుతుంటాం కదా, నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు మీతో ఉంటాం కదా మేము అని అంటారు. అంటే ఏమంటారంట, ఇంకా నీవు మా వీధులలో బోధించితివి కదే అంటారు. నువ్వు మా వీధులో బోధించినావు కదా, మా సందులో బోధించినావు కదా, మాకు వాక్యం ప్రకటించినావు కదా, సువార్త ప్రకటించినావు కదా అని అంటారు. 20 ఏళ్ళలో అప్పుడు ఆయన అంటున్నాడు, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని, మీరెక్కడి వారు మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. మీరు అక్రమము చేస్తున్నారు, క్రమము చేయడంలే, మీలో క్రమము లేదు, మీలో ఉండదంతా అక్రమము. కాబట్టి నా యొద్ద నుండి తొలగిపోండి, నా యొద్ద నుండి దూరం పోండి అని ఆయన చెప్తాడంట. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబట్టయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మీ పితరులు ఉన్నారే, అబ్రాహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, వీళ్ళేమో దేవుని రాజ్యంలో ఉంటారు, మీరు మాత్రము వెలుపట ఉంటారు. వెలుపట ఉండేటువంటి ప్రజలకు ఏడుపు, పండ్లు కొరుకుట. అవునా, బయట ఉండేవారికి ఏడుపు, పండ్లు కొరుకుట అంతే. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు లోపలికి రా అని ఉంది. అంటే దేవుని చేత ఆశీర్వాదం పొందిన వారు మాత్రమే లోపల ఉంటారు, దేవుని చేత శపించబడిన వాళ్ళందరూ బయట ఉంటారు అనే మాట గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి జాగ్రత్తగా అని వాక్యం చెబుతూ ఉంది.
ఇంకా బైబిల్లో ఏమి రాయబడింది అంటే ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది చూడండి. రెండవదిగా జ్ఞాపకం చేస్తాను. నులివెచ్చని సంఘయుగములో జయించే సంఘాలకు క్రీస్తు చేసిన వాగ్దానాలు నిలిచి ఉన్నాయి. ఈ మాట అర్థం చేసుకోండి. నులివెచ్చని సంఘయుగములో జయించే సంఘాలకు క్రీస్తు చేసిన వాగ్దానం నిలిచి ఉన్నాయి. ఏమిటి అంటే దీవెనలతో పరిశుద్ధాత్మ శక్తితో ఆయన వారిని దర్శిస్తాడు. దేవుని ఆశీర్వాదాల చేత ఆయన వారిని శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన వారిని దర్శిస్తాడంట. ఎలా దర్శిస్తాడు ఆయన? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును అనే మాట ఉంది. 20వ వచనము 21, 22 వచనాల్లో ఈ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి అనే మాట గుర్తుంచుకోవాలా. ఎవరు ముయ్యలేని తలుపు వారి కొరకు మరి తెరుస్తాడంట. ఈ మాట గుర్తుంచుకోండి. ఎవరు ముయ్యలేని తలుపు వారి కొరకు తెరుస్తాడు. ఎవరి కోసం తెరుస్తాడు? ఎవరి కోసం తెరుస్తాడంట? ఎవరైతే ఆయన స్వరాన్ని విని, ఎవరైతే ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వారి కోసమే ఎవరు ముయ్యలేని తలుపు వారి కొరకు ఆయన తెరుస్తాడు అనే మాట రాయబడింది. తద్వారా వారు ఆయన నామాన్ని మహిమపరుస్తూ నిత్య సువార్తను ప్రచురిస్తూ ఉంటారు. అంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన గురించి మాట్లాడతారు, ఆయన గురించి చెప్తారు. వీరి మాటల్లో సోదే ఉండదు, వీరి మాటల్లో అబద్ధం ఉండదు, వీరి మాటల్లో నిజమే ఉంటుంది. ఎందుకంటే తమ్మును ప్రేమించి తమను రక్షించినటువంటి ఆ దేవుని గురించి, తమ కోసమై ప్రాణం పెట్టి సమాధించబడి తిరిగినటువంటి ఆయన గురించి సాక్ష్యం చెప్పక ఎవరి గురించి సాక్ష్యం చెప్తాం మనముగా? అవునా? ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. 20వ వచనంలో రాయబడిన మాటని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవడైనను నా స్వరము విని అన్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితోనూ నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమిటంటే ఎవడైనను నా స్వరం విని, నా గొర్రెలు నా స్వరము వినును. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అని ఆయన చెప్పినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. ఆయన స్వరాన్ని వినేవారుగా ఉండాలి. యేసు ప్రభు మాట్లాడుతూ ఇట్లన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అనే మాట నిజమే. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని వినటువంటి గొర్రె ఏ ఇతర స్వరాన్ని వినలేదు, వినకూడదు కూడా అసలు. అందుకోసమే నా స్వరము విని అనే మాట రాయబడింది. నేను అతనితో అతడు నాతో కూడా భోజనము చేయను అనే మాటలు ఉన్నాయి. ఇలాగ నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటి? ఈ వచనాల్లో రాయబడిన మాటను బట్టి మనం చూస్తే కొన్ని మాటలు చూడండి. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయము 2వ వచనము చూడాలి.
5వ అధ్యాయము 2వ వచనం. ఆ. 5వ అధ్యాయము 2వ వచనం. పరమగీతము 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిచినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిచినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు అన్నమాట వ్రాయబడి ఉంది. మనం ఏం చదువుకున్నాం? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, అవునా, తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతడును భోజనము చేయను అనే మాటను బట్టి ఇక్కడ మరి ప్రియుడు ప్రియురాలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది భార్య భర్తల యొక్క అనుబంధం, అవునా. ఈ పరమగీతము అంత కూడా భార్య భర్తల యొక్క అనుబంధం. భార్య భర్తను పొగుడుట, భర్త భార్యను పొగటం అనే విషయాలు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది అని అంటుంది సంఘం అనే మాట గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇలా ఉంది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల. ఇట్లా మరి తన ప్రియురాల గురించి ప్రియుడు పొగుడుతున్నాడు అన్నమాట. అదే కోణంలో భర్త భార్యను పొగడాలి. ఆమె నీ శరీరం కాబట్టి ఆమెను పొగిడేది విడిచిపెట్టి మందిని పొగిడినవనుకో, ఇక ఉంటుంది నీకు. కాబట్టి నీ శరీరము నీ భార్య కాబట్టి ఇలా పొగట్టములో మరి నీకు మేలు అనేది గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. ఇంకా రాయబడిన మాట ఏమిటంటే, ఆలకింపుము, నా తల మంచుకు తడిచినది అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాము. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి కాడ తలుపు తడుచున్నాడు అనే మాటలు కనిపిస్తున్నాయి. తర్వాత మీరు అవి చదువుకోవచ్చు. 5వ వచనంలో మనకు కనిపించే మాటలు మనకి ఇలా ఉన్నాయి. అయితే మరిని గుర్తు చేద్దాలని చూచున్నాను. లూకాసు వార్తలో దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. 12వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనంలో రాయబడిన మాట. 12:37వ వచనం. ప్రభు వచ్చి, ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట వ్రాయబడింది. ప్రభువు రాకడ కోసము మరి ఈ వచనాలు చెప్తాయి మనకు. అందుకోసమే మరి పెళ్లి విందు గురించి మనం చూస్తాం ఈ వచ్చిన భాగాల్లో. కాబట్టి మనకు అర్థం కావడానికి చూడండి అన్నమాట. 36వ వచనం అవుతామా. 36వ వచనంలో, తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండండి అన్నాడు అన్నమాట. ప్రభు యొక్క రాకడ కోసమై మనము సిద్ధంగా ఉండేవారుగా ఉండాలి. దాన్ని బట్టి ఇట్లా అన్నాడనమాట. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తలుపు తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె మీరు ఉండండి అని చెప్తూ ఇట్లా అన్నాడు. 37లో,
ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొననో ఆ దాసులు ధన్యులు అనే మాట వ్రాయబడింది. కాబట్టి నిద్రపోతున్నా కానీ మనసంతా ఎక్కడ ఉండాలా? నిద్రపోతున్నా కానీ మనసంతా ఎక్కడ ఉండాలంటే రాబోయే పెళ్లి కుమారుని వైపే ఉండాలి. ఆయన పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. సంఘము సిద్ధపడాలి, మెలకువతో ఉండాలి. ఆయన వచ్చి తలుపు తట్టగానే వెళ్ళి తలుపు తీసేటువంటి వారుగా అంత సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ దాసుడు ధన్యుడు అంటే ఇట్లా అన్నాడు, అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన వస్తాడంట, మనకు ఉపచారం చేస్తాడంట కదా, మనకు భోజనం పెడతాడంట. ఇవన్నీ కూడా మనము గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరికి ఒక మాట చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో వాక్యం ఇలా గుర్తు చేస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము చూడాలి. 14వ అధ్యాయము 23వ వచనంలో, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అర్థమవుతుంది కదా ఈ వాక్యము? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అన్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ప్రభు చెప్తున్న మాట, నా మాట గైకొనును కదా. నన్ను ప్రేమిస్తే నా మాట గైకొంటాడు. నన్ను ప్రేమించని వాడు నా మాట గైకొనడు. అంటే ప్రభును ప్రేమించువాడు ప్రభు మాట గైకొంటాడు, ప్రభు స్వరాన్ని వినగలుగుతాడు. అది గుర్తుంచుకోవాలా. ఇంకేమన్నాడు ఆయన అంటే ఇట్లా అన్నాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. అవునా? నీవు యేసు ప్రభుని ప్రేమిస్తే తండ్రిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇట్లా అన్నాడు మళ్ళా, మేము వాని యొద్దకు వస్తాం, వాని యొద్ద నివాసము చేస్తామని మాట ఉంది. దేవుడే మన యొద్దకు వచ్చి నివాసము చేసేటువంటి భాగ్యము ఎవరికి ఇచ్చినాడు? ఆయన స్వరాన్ని వినే వారికి ఇచ్చినాడు. ఆయన స్వరం విని తలుపు తీసే వారికి ఆ భాగ్యము ఇచ్చినాడు. ఆయనతో కూర్చొని భోంచేసే భాగ్యము ఆయన ఇచ్చినాడు అనే మాట లేఖనము మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. రండి ఈ మాట చదివి మనము ముగిద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనం లేదా 21వ వచనం. 21లో, నేను జయించిన ఆ తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండ నిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అవునా? ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా అంటూ ఇట్లా అన్నాడు చివరి వచనములో, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే మాట. కాబట్టి మనము ఆయన మాట వినేవారుగా ఉండాలి. ఎవరి మాట వినాలి మనము అంటే, లవోదికయలో ఉన్న సంఘపు దూతకిలాగు వ్రాయము అని చెబుతూ, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. అర్థమైందే? సృష్టికి ఆది అయిన వాడు చెప్పే సంగతులు, చెప్పే మాటలు మనము వినాలి. ఎందుకంటే ఆయన ఆదిలో ఉన్నవాడు, అంతములో ఉన్నవాడు. కాబట్టి ఆయన చెప్పే మాటలు మనం వింటే మనం బతుకుతాం. ఆయన మాట వింటే మనం బతుకుతాం. ఆయన మాట వింటే మనం ఆయనతో, ఆయన రాజ్యంలో ఉంటాము అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువునకు ఇష్టలుగా జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. అంత మాత్రం కాకుండా రక్షణ భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు. మరణం తప్పించినాడు, అగ్నిగుణం తప్పించినాడు, మోక్షం ఇచ్చినాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన మాట విందాం, ఆ ప్రకారం జీవించుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యం దీవించండి, ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.